కాకినాడ రూరల్ వలసపాకల గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ సతీష్, డిఎల్డీఓ పడాల వాసుదేవరావు ఆధ్వర్యంలో సంక్రాంతి గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామం పరిశుభ్రతగా ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ రోజు సంక్రాంతి గ్రామ సభ నిర్వహించడం జరిగిందని, సమస్యలు ఏమన్నా పరిష్కరించేందుకు ఈ గ్రామ సభ వేదికగా నిలుస్తుందని తెలియజేశారు. అలాగే వలసపాకల గ్రామంలో కొన్ని సమస్యలను తెలియపరిచారని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాసరావు గ్రామ సమస్యల కోసం అధికారులకు తెలియజేశారు. వెంటనే అధికారులు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి టీవీ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ గుబ్బల వెంకటేశ్వరరావు, ఏపీఓ గోవిందరావు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు జీని శ్రీను, జనసేన నాయకులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ ఎక్కడైనా మిగిలిపోయినా అవి మేము క్లీన్ చేస్తాం. మొత్తం మెయిన్ రోడ్ నుంచి కోరమండల వరకు మొత్తం ఉన్న రోడ్డు పక్కన ఉన్న కుప్పలన్నీ జేసీబీలు, ట్రాక్టర్ సాయంతో ఎత్తించడం జరిగింది. ఈ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం బాగా చేయడం కోసం డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటాం. చాలా ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల ప్రకారము పల్లెటూళ్ళన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలన్న కాన్సెప్ట్తో స్వచ్ఛ సంక్రాంతి అని మొన్న 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే సంక్రాంతి వస్తుంది కాబట్టి మనకు వేరే వేరే బయట అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్న వాళ్ళు, అలాగే ఎక్కడ ఉన్న వాళ్ళు మన గ్రామాలకి రావడం ఆనవాయితీ కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికి ఈ గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి అన్న ఉద్దేశంతో మేము వారం రోజుల నుంచి ప్రత్యేకమైన డ్రైవ్ చేస్తున్నాము. దానికి సంబంధించి గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఇంకా ఏమన్నా ఈ చెత్త కానీ ఏమన్నా పేరుకుపోయినట్టుంటే వాళ్ళందరూ తెలియజేయాలని, అలాగే మేము ఈ వారం రోజుల నుంచి చేసిన ఈ ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో, అలాగే మరియు ఎన్ఆర్ఈజెస్ సంబంధించి కొత్తగా మనకి ఇది వరకు ప్రతి కుటుంబానికి 100 రోజులు పని దినాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు 125 రోజులకు పెంచడం జరిగింది. ఆ 125 రోజులు పెంచడం గల ఉద్దేశం ఇవన్నీ తెలియజేయడం గురించి ఈనాటి ఈ గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు వలసపాకల గ్రామ సభకు ఇచ్చేసినటువంటి డిఎల్డీ ఎంపీడీ స్పెషల్ ఆఫీసర్, అలాగే డిప్యూటీ ఎంపీ గారు, మిగతా ప్రభుత్వ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతున్న ఈ గ్రామ సభకి వలసపాకల్లో ఒక 5 కార్మికులు ఈ మధ్య కాలంలో చనిపోయారు. వాళ్ళని ఫిలప్ చేయమని చెప్పేసి అభ్యర్థన చేశాం. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళే విఎస్ లక్ష్మి కాలేజ్ రోడ్డు, అది గాంధీ రోడ్డు, గాంధీ మార్గం అని పేరు పెట్టిన రోడ్డు 100 అడుగులకి 10 అడుగులు కూడా లేదు. దానివల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పి దానికి కొద్దిగా బెరమ్స్ అయినా వేయించమని చెప్పేసి అభ్యర్థన. ఈ 2 అభ్యర్థనలు గ్రామ వైస్ ప్రెసిడెంట్ గా నేను అభ్యర్థన చేశాను. దానికి స్పందిస్తూ నోట్ చేసుకున్నారు. త్వరలోనే అది ఫిలప్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ.